to Commerce Everybody. Subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, how are you? Welcome to my Commerce Everybody YouTube channel. విద్యార్థులారా, ఈరోజు నిష్పత్తి విశ్లేషణ లేదా నిష్పత్తుల విశ్లేషణ అనే అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు క్లాస్లో నిష్పత్తులు అంటే ఏంటి, దాని పరిచయము, తర్వాత నిష్పత్తి విశ్లేషణ యొక్క స్వభావము, నిష్పత్తులను వాడటంలో మనం గమనించవలసిన లేదా పాటించవలసిన సూచనలు లేదా జాగ్రత్తల్ని మీకు చెప్పదలుచుకున్నాను. విద్యార్థులారా, ముందుగా నిష్పత్తుల విశ్లేషణ, దీన్ని మనం ఇంగ్లీష్ లో రేషియో అనాలిసిస్ అంటాం. రేషియో అనాలిసిస్. నిష్పత్తుల విశ్లేషణ యొక్క పరిచయాన్ని చూస్తే, ఒక సంస్థ ఆర్థిక స్థితిని, ఆస్తిపల పట్టి, లాభనష్టాలలోని అంశాల మధ్య గల సంబంధాన్ని మరియు సంస్థ యొక్క బలాలను, బలహీనతలను గుర్తించే అంశాన్ని మనం లేదా గుర్తించే ప్రక్రియను ఆర్థిక విశ్లేషణ అంటాము. విద్యార్థులారా, వ్యాపార సంస్థల యొక్క లాభనష్టాల ఖాతా మరియు ఆస్తిపల పట్టిలోని అంశాలను పరిశీలించడం ద్వారా ఆయా అంశాల మధ్య గల సంబంధాన్ని మరియు వ్యాపార సంస్థ యొక్క బలాలను, బలహీనతలను విశ్లేషణ చేసే ప్రక్రియను ఆర్థిక విశ్లేషణ అంటాం. కాబట్టి ఆర్థిక విశ్లేషణ, ఆర్థిక నివేదికలోని అంశాలను విశ్లేషణ చేసి అర్థవంతమైన వ్యాఖ్య చేయడమే లేదా అర్థవంతమైన వ్యాఖ్యానం చేసే ప్రక్రియనే నిష్పత్తుల విశ్లేషణ అంటాం. విద్యార్థులారా, మీరు జాగ్రత్తగా గమనించాలి. నిష్పత్తుల విశ్లేషణ యొక్క అర్థం ఏంటంటే, ఆర్థిక నివేదికలను విశ్లేషణ చేసి అర్థవంతమైన వ్యాఖ్యానం చేసే ప్రక్రియను మనం నిష్పత్తుల విశ్లేషణ చెప్పుకుంటాం. ఆస్తిపల పట్టిలో ఉన్న అంశాలు, వాటి మధ్య గల సంబంధం, వర్తక లాభనష్ట ఖాతాలు మరియు వాటి మధ్య ఆ ఖాతాలో ఉన్న అంశాలు, వాటి మధ్య ఉన్న సంబంధాన్ని కరెక్ట్ గా, ప్రాపర్ గా, అర్థవంతమైన రీతిలో వ్యాఖ్యానం చేసే ప్రక్రియను మనం నిష్పత్తి విశ్లేషణ చెప్పుకుంటాం. విద్యార్థులారా, ఆర్థిక నివేదికలను విశ్లేషణ చేయడానికి అనేక రకాలైన పద్ధతులు మనం ఉపయోగిస్తుంటాం. ఆ పద్ధతుల్లో ఒకటి ఈ నిష్పత్తి విశ్లేషణ లేదా నిష్పత్తుల విశ్లేషణ. వీటితో పాటు ఇంకా అనేకమైన విశ్లేషణ చూసి ఇంతకుముందు క్లాసుల్లో, ఉదాహరణకు సమపరిమాణ నివేదికలు లేదా సరిపోల్చే నివేదికలు, అదేవిధంగా ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్స్, తర్వాత ట్రెండ్ అనాలిసిస్, ఇలాంటివన్నీ రకరకాల ఆర్థిక నివేదికలు విశ్లేషించే పద్ధతులు లేదా విశ్లేషణకు ఉపయోగపడే వివిధ సాధనాలు. తర్వాత నిష్పత్తి యొక్క అర్థం ఏంటో చూద్దాం. విద్యార్థులారా, నిష్పత్తి అనే దానికి అనేకమైన ప్రముఖులు లేదా మహాశయులు రకరకాల అర్థాలను చెప్పారు. విద్యార్థులారా, అందులో కొన్నింటిని చూద్దాం. నిష్పత్తి అనగా రెండు అంకెల మధ్య గల సంబంధాన్ని వివరించడము. రెండు అంకెలు, ఆ అంకెలు వర్తక ఖాతాకు సంబంధించినవి కావచ్చు, లాభనష్ట ఖాతాకు సంబంధించినవి కావచ్చు, ఆస్తిపల పట్టికి సంబంధించినవి కావచ్చు. సో ఆయా అంకెల మధ్య గల సంబంధాన్ని, అంటే ఆస్తులకు అప్పులకు మధ్య సంబంధాన్ని, లేదా ఆదాయాలు వ్యయాలకు మధ్య సంబంధాన్ని, లేదా ఖర్చులు మరియు రాబడికి మధ్య సంబంధాన్ని వివరించడాన్ని నిష్పత్తిగా విక్సన్, కెల్ మరియు బెడ్ఫోర్డ్ అనే మహాశయులు నిర్వహించడం జరిగింది. విద్యార్థులారా, అదేవిధంగా ఒక అంకెకు మరొక అంకెకు మధ్య సంబంధాన్ని సాధారణ అంకగణిత రూపంలో వ్యక్తపరచడాన్ని నిష్పత్తిగా పేర్కొన్నారు. విద్యార్థులారా, మరొకటి సరళమైన భాషలో ఒకదానిపై మరొకటి పరస్పరం ఆధారపడిన
రెండు అంకెల మధ్య గల సంబంధాన్ని వివరించి చెప్పడాన్ని నిష్పత్తిగా అంటాం, లేదా నిష్పత్తిగా పేర్కొంటాం విద్యార్థులు. ఉదాహరణకు మన ఆస్తుల పట్టిని గమనించినట్లయితే ఆస్తుల వైపున రకరకాల ఆస్తులు ఉంటుంటాయి. వాటిని ప్రస్తుత ఆస్తులని, స్థిరాస్తులని, కనిపించే ఆస్తులని ఇలా రకరకాలు విభజించుకుంటాం. అప్పుల వైపున ఉన్న అప్పులను కూడా దీర్ఘకాలిక అప్పులని, మూలధనము మరియు నిధులని, ప్రస్తుత అప్పులని చెప్పుకుంటాం. ఉదాహరణకు ప్రస్తుత ఆస్తులకు ప్రస్తుత మధ్య గల ఆ అంకెలు తీసుకున్నట్టయితే ఒక సంస్థలో ప్రస్తుత ఆస్తులు 10,000 రూపాయలు ఉన్నాయి మరియు ప్రస్తుత అప్పులు 5,000 రూపాయలు ఉన్నాయి. ఆస్తులు 10,000, అప్పులు 5,000. ఈ రెండింటి మధ్య సంబంధాన్ని మనం చూసినట్టయితే 10,000, 5,000ని నిష్పత్తిలో చెప్పినట్టయితే దాన్ని 10:5 చెప్పుకోవచ్చు, లేదా 2:1 చెప్పుకోవచ్చు. సో 10,000 ఒక చోట రాసుకుంటాము, 5,000 కామన్ గా సున్నాలు ఉన్నాయి, కొట్టేసేయండి. 10,000, 5,000లో ఆ సున్నాలు మనం కట్ చేస్తే 10:5. రెండింటిలో కామన్ గా 5 పోతుంది కాబట్టి ఇక్కడ 2, ఇక్కడ 1 అవుతుంది. సో 2:1 ఈ ప్రస్తుత ఆస్తులకు మరియు ప్రస్తుత అప్పులకు మధ్యన సంబంధం విద్యార్థులారా. సో ఈ విధంగా పరస్పరం ఆధారపడి ఉండే రెండు అంకెల మధ్య గల సంబంధాన్ని వివరించి చెప్పడాన్ని నిష్పత్తిగా చెప్పుకుంటాం. సో ప్రస్తుత ఆస్తులకు ప్రస్తుత అప్పులకు మధ్య ఉన్న సంబంధాన్ని 2:1గా మనం పేర్కొనవచ్చు విద్యార్థులారా. తర్వాత నిష్పత్తుల స్వభావం లేదా నిష్పత్తి విశ్లేషణ స్వభావాన్ని మనం చూద్దాం. నిష్పత్తుల విశ్లేషణ స్వభావాన్ని ఒక 4 అంశాలతో మనం తెలుసుకోవచ్చు విద్యార్థులారా. నిష్పత్తి విశ్లేషణ స్వభావాన్ని చూసినట్లయితే ఒక 4 అంశాలు తీసుకొని దాని స్వభావాన్ని మనం పరిశీలించవచ్చు విద్యార్థులారా. 1, సంబంధిత దత్తాంశాన్ని ఎంపిక చేసుకోవడము. వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక నివేదికల్లో నిక్షిప్తమైన సమాచారంలో మనం ఏ నిష్పత్తినైతే, ఎలాంటి నిష్పత్తులనైతే, ఏ అవసరం నిమిత్తమైతే విశ్లేషిస్తున్నామో, తెలియజేస్తున్నామో లేదా కనుగొంటున్నామో దాని యొక్క అవసరత ఆధారంగా సంబంధిత దత్తాంశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు ఖర్చులకు, వ్యయాలకు సంబంధాన్ని మనం లెక్కించాల్సినప్పుడు ఆర్థిక నివేదికలో ఉన్న ఆ సమాచారాన్ని తీసుకోవాలి. లేదు ఆస్తులకు, అప్పులకు ఉన్న సంబంధాన్ని మనం లెక్కించాల్సి అనుకున్నప్పుడు ఆస్తుల పట్టిలో ఉన్న వివిధ రకాల ఆస్తులు మరియు వివిధ రకాల అప్పులకు సంబంధించిన మొత్తాలని తీసుకొని లేదా ఎంపిక చేసుకొని మన నిష్పత్తులు లెక్కించాలి విద్యార్థులారా. తర్వాత సరైన నిష్పత్తులను గణన చేయడం. సమాచారాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత ఆ ఎంపిక చేసుకున్న సమాచారం నుండి లేదా దత్తాంశం నుండి సరైన నిష్పత్తులను గణన చేయాలి. సో ఎందుకోసం మన నిష్పత్తిని లెక్కిస్తున్నాము, ఎవరిని ఉద్దేశించి, ఎవరికి ఉపయోగపడడానికి నిష్పత్తులు మనం తయారు చేయాలి అనేది జ్ఞాపకం పెట్టుకొని, గుర్తు పెట్టుకొని దాని ఆధారంగా దానిని అనుసరిస్తూ తగిన నిష్పత్తులను గణన చేయాలి లేదా సరైన నిష్పత్తులను గణన చేయాలి. తర్వాత లెక్కించిన నిష్పత్తి ఆధారంగా గత సంవత్సర నిష్పత్తులు లేదా ఇతర సంవత్సర నిష్పత్తులతో పోల్చడం. విద్యార్థులారా, మనం లెక్కించిన నిష్పత్తుల ఆధారంగా గత సంవత్సరంలో మన వ్యాపార సంస్థలో ఉన్న నిష్పత్తుల్ని కంపేర్ చేసి చూడడం, లేదా మన వ్యాపార సంస్థ యొక్క నిష్పత్తులను ఇతర సంస్థల యొక్క నిష్పత్తులతో పోల్చి వాటిని విశ్లేషించడం. విద్యార్థులారా, మన వ్యాపార సంస్థలో గత సంవత్సరాలకు సంబంధించిన వాటిని మనం పోల్చుకోవచ్చు, లేదా ఇతర వ్యాపార సంస్థలోని నిష్పత్తులతో పోల్చి ఆ సంస్థకు మన సంస్థకు మధ్య ఉన్న సంబంధాన్ని, లేదా వారి ఉత్పత్తులకు మన ఉత్పత్తులకు మధ్య ఉన్న సంబంధాన్ని, లేదా ఇతర అంశాలు మనం బేరీజు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది విద్యార్థులారా. అక్కడిగా నిష్పత్తులను గురించి వ్యాఖ్యానించడం. ఈ వ్యాఖ్యానించడం అనేది చాలా ఇంపార్టెంట్. నిష్పత్తి తయారు చేయడం అనేది వ్యాపార సంస్థల సిబ్బందిలో క్లరికల్ సిబ్బంది కూడా ఈ నిష్పత్తులు లెక్కిస్తారు. కానీ వ్యాఖ్యానించడం అనేది మాత్రం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు, వ్యాపార సంస్థ యొక్క వ్యవహారాల పట్ల తగిన అవగాహన ఉన్న వాళ్ళు, ఆర్థిక నివేదికలోని దత్తాంశాన్ని గ్రహించగలిగిన వాళ్ళు మాత్రమే ప్రాపర్ గా దీన్ని
విశ్లేషించగల విద్యార్థులారా. కాబట్టి విశ్లేషణ అనేది చాలా అవసరం. లెక్కించడమే కాదు, నిష్పత్తిని లెక్కించిన నిష్పత్తి ఆధారంగా వ్యాపార సంస్థ మీద విశ్లేషణ చేయాలి, దాని మీద వ్యాఖ్యానించాలి. ఆ వ్యాఖ్యానించడం చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు ఇచ్చిన లెక్క ఆధారంగా వ్యాపార సంస్థ సంబంధించిన రకరకాల నిష్పత్తులు మనం లెక్కిస్తాం. తరువాత వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితిపై మనం వ్యాఖ్యానించాలి. ఆ వ్యాఖ్య అనేది నిష్పత్తి మీద అవగాహన ఉండడానికి మాత్రమే వీలవుతుంది. తర్వాత నిష్పత్తుల వాడకంలో గమనించవలసిన సూచనలు లేదా పాటించవలసిన జాగ్రత్తలు. విద్యార్థులారా, నిష్పత్తులను ఉపయోగించుకునేటప్పుడు మనం ఈ సూచనలు పాటించాలి లేదా వీటిని గమనించాలి. అవేంటంటే ఆర్థిక నివేదికల ఖచ్చితత్వం. ఆర్థిక నివేదికల్ని ఎక్కడి నుంచి మనం గ్రహించాము, దాంట్లో ఉన్న ఖచ్చితత్వం ఏంటి అనేది ముందుగా మనం గ్రహించాలి. మనకిచ్చిన అకౌంటెంట్ సక్రమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చడం లేదనే చూడాలి. దాని ఆధారంగా నిష్పత్తి లెక్కించాలి. ఆ తర్వాత విశ్లేషించాలి. తర్వాత విశ్లేషణ ధ్యేయం. ఈ ఆర్థిక నిష్పత్తి విశ్లేషణ దేనికోసం చేస్తున్నాము, ఏ ఉద్దేశం కోసం చేస్తున్నాము అనేది దృష్టిలో పెట్టుకొని మనం విశ్లేషణ చేయాలి లేదా దాన్ని వాడాలి. ఆ తర్వాత నిష్పత్తుల ఎంపిక. విద్యార్థులారా, ఎందుకోసం మన నిష్పత్తులను వాడుతున్నామో ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని నిష్పత్తులు ఎంపిక చేసుకోవాలి. మీ ఆస్తుల మీద, మీ అప్పుల మీద, మీ ఆదాయం మీద దేని మీద మీరు వ్యాఖ్యానించబోతున్నారు, దేనికోసం దీన్ని వాడుకోబోతున్నారు అనే విషయాలు జ్ఞాపకం పెట్టుకొని తగిన నిష్పత్తులను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ప్రమాణాలను ఉపయోగించడం. విద్యార్థులారా, నిష్పత్తులు తయారు చేసేటప్పుడు దాన్ని ముందు మన ఆర్థిక నివేదికలు తయారు చేసిన అకౌంటెంట్స్ సరైన అకౌంటింగ్ ప్రమాణాలను ఉపయోగించారా, పాటించారా లేదనేది మనం గమనించాలి. వ్యయాల ఆదాయాలు మనం రెండు రకాలు విభజించుకుంటాం. రాబడి వ్యయాలు మరియు పెట్టుబడి వ్యయాలు. మరి పెట్టుబడి వ్యయాలు రాబడి వ్యయాలుగా లేదా రాబడి వ్యయాలు పెట్టుబడి వ్యయాలుగా వాళ్ళు కనుక అర్థం చేస్తున్నట్టయితే ఆ ఆర్థిక నివేదికలు సరైన ఖచ్చితత్వాన్ని ఇవ్వవు. ఉదాహరణకు యంత్రాల స్థాపన పెట్టిన స్థాపన ఖర్చుల్ని యంత్రాల ఖాతాకి మనం కూడాలి. అది ఆస్తుల పట్టిలో అమౌంట్ యాడ్ కావాలి యంత్రాలకు. కానీ దాన్ని వాళ్ళు లాభనష్ట తీసుకున్నటువంటి స్థాపన ఖర్చులని అప్పుడు అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయిపోతుంది అనమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. మరి తప్పది. కాబట్టి ఆ విధంగా అకౌంటింగ్ ప్రమాణాలను పాటించాలి లేదా, ఆ సూత్రాలను వాళ్ళు అనుసరించాలి లేదని మనం గమనించాలి. ఆ తర్వాత విశ్లేషణ సామర్థ్యం. విద్యార్థులారా, ఇక్కడ నివేదికలను విశ్లేషించే వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలి. వారి ఎక్స్పీరియన్స్ కాదా, వారికి తగిన అవగాహన ఉందా లేదా, వారు వాటిని ఖచ్చితంగా విశ్లేషించారు లేదనేది కూడా మనం గమనించాలి. విద్యార్థులారా, నిష్పత్తులు కేవలం ఆధారాలు మాత్రమే సూచిస్తాయి, మనకి అవి నిర్ణయాలు చెప్పవు. సో వ్యాపార సంస్థ యొక్క నిర్వాహకులు ఇచ్చిన సమాచారం ఆధారంగా, లభ్యమైన సమాచారం ఆధారంగా, ఆ నివేదికల ఆధారంగా లేదా నిష్పత్తుల ఆధారంగా వాటిని ఉపయోగించుకుని సరైన నిర్ణయాలు వారు తీసుకోవాలి. ఈ నిష్పత్తులు విశ్లేషణ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా నిర్ణయం తీసుకోవడం అనేది సమంజసం కాదు. వీటి ఆధారంగా సంస్థ యొక్క అవసరాన్ని బేస్ చేసుకొని లేదా సంస్థ యొక్క ప్రయోజనాన్ని బేస్ చేసుకొని సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ నివేదికలు లేదా విశ్లేషణ మాత్రమే ఆఖరి కాదు, వీటి మీద మాత్రమే డిపెండ్ అయి నిర్ణయం తీసుకోవడం అనేది సమంజసం కాదు విద్యార్థులారా. సో ఈ విధంగా ఆర్థిక నివేదికలు సంబంధించిన వివరాలని విశ్లేషణాత్మకంగా వివరించడాన్ని మనం నిష్పత్తి విశ్లేషణ చెప్పుకుంటాం. ఆర్థిక నివేదికలను అర్థవంతంగా విశ్లేషణ చేసే ప్రక్రియని మనం నిష్పత్తి విశ్లేషణ చెప్పుకుంటాం విద్యార్థులారా. సో నిష్పత్తి అంటే రెండు అంకెల మధ్య సంబంధాన్ని వివరించడం. నిష్పత్తి విశ్లేషణ యొక్క స్వభావాన్ని కూడా మనం 4 అంశాలుగా మనం తీసుకున్నాం. దత్తాంశాన్ని ఎంపిక చేసుకోవడం ఒకటి, సరైన నిష్పత్తులు గణన చేయడము, లెక్కించిన నిష్పత్తుల్ని కంపేర్ చేయడము, ఆఖరిగా ఆ నిష్పత్తుల గురించి వ్యాఖ్యానం చేయడం. ఇవి నిష్పత్తి విశ్లేషణకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు విద్యార్థులారా.